కర్మేలు పర్వత అనుభవం ఏలీయా జీవితంలో ఒక మహోన్నత ఘట్టం. 2 తలంపుల మధ్య తడబడుతున్న ప్రజల ఎదుట 450 మంది బయలు ప్రవక్తల ముందు ఒక్కడే నిలబడ్డాడు ఏలీయా. గుండెనిండా ధైర్యంతో, దేవుని కొరకు రోషముతో యెహోవాయే దేవుడు అని ప్రకటించాడు. దేవుడు తన సేవకుణ్ణి సిగ్గుపరచలేదు. ఏలీయా ప్రార్థన ఆలకించబడింది. ఆకాశం నుండి అగ్ని దిగివచ్చింది. యెహోవాయే నిజమైన దేవుడని దేవుడే నిరూపించాడు. కర్మేలు పర్వత అనుభవం ఏలీయాను ఒంటరిగా చెయ్యలేదు. అవును, దేవుడు నిన్ను ఎన్నడూ ఒంటరిగా చెయ్యడు. సింహపు గుహలో దానియేలు ఒంటరి కాలేదు. గొల్యాతు ఎదుట దావీదు ఒంటరి కాలేదు. పద్మాసు దీవిలో అపోస్తులుడైన యోహాను ఒంటరి కాలేదు. ఎందుకంటే ఆ ఒంటరి అనిపించిన సమయంలో దేవుడు వారితో ఉన్నాడు. ఈరోజు బంధువులు, స్నేహితులు, మనవారు అనుకున్నవారు మీకు వ్యతిరేకంగా లేచి మిమ్మల్ని ఒంటరిగా చేసి కలవరపరిచినప్పటికీ భయపడకండి. కర్మేలు పర్వతంపై అగ్ని పంపించిన దేవుడు, సింహాల నోర్లు మూసిన దేవుడు, రాయితో గొల్యాతును పడగొట్టించిన దేవుడు, పద్మాసులో ప్రత్యక్షమైన దేవుడు, అదే దేవుడు మీ పక్షాన నిలబడి మీకోసం యుద్ధం చేయును. ఒంటరితనం ఒక భావన మాత్రమే, కాని దేవుని సన్నిధి ఒక సత్యం. ఆయన మీతో ఉన్నాడు. ఆయన మీ పక్షాన ఉన్నాడు. ఆయనే మీ విజయము.